ఇక అటవీ రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి జోగు రామన్న. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభించిన ఆయన అమరులకు నివాళులర్పించారు. ఇదే వేదికపై పచ్చ మందారాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అటవీ సంపదను కాపాడేందుకు అనేక మంది అధికారులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు మంత్రి. శాఖలో పనిచేస్తూ స్మగ్లర్ చేతిలో నక్సలైట్ చేతిలో హతమైనటువంటి వారందరికీ కూడా నివాళులర్పిస్తూ అటవీ మరియు వన్యప్రాణి సంపదను రక్షించడంలో అసువులు బాసిన మన అటవీ శాఖ త్యాగదనులందరినీ కూడా ఒకసారి స్మరించుకుందాం. రిజర్వ్ అటవీ భూములను ఆక్రమించిన వారి బారి నుండి అటవీ సంపద భూములను కాపాడటంలో వివిధ స్థాయిలో అటవీ సిబ్బంది విశేష కృషి సల్పించిన విషయం కూడా మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తమ శాయశక్తుల కృషి చేసి అటవీ రక్షణలో భాగంగా 2014-15 సంవత్సరంలో టేకు మారు జాతి కల్పకు సంబంధించిన నేరములను అటవీ భూ ఆక్రమణ కేసులను కూడా పెద్ద సంఖ్యలో నమోదు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. 15,424 కేసులు రూపాయలు 13,87,00,000 జరిమానా వసూలు కూడా చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరియు 1927 వాహనాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. నేరస్తులు తెలియని కేసులు UDOR 3,895 నమోదు చేసి రూపాయలు 10.79 కోట్ల విలువ కలిగిన టేకు మరియు మారు జాతి కల్పను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా